హాయ్ హలో అండి, ఈరోజు నేను బియ్యం పిండితో రొట్టె చేసి చూపిస్తా చూడండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపోను వాటర్, ఒక గ్లాసు వాటర్ పోసుకొని అవి నీళ్లు మసిలిన తర్వాత పిండి దానిలో సరిపోను పిండి వేసుకొని అది కలిపి దించి పక్క పెట్టుకోవాలి. అంతే 5 నిమిషాలు దింపి పక్కన పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత దాన్ని మెత్తగా విసికి ముద్ద మంచిగా మెత్తగా విసకాలి. అలా మెత్తగా విసుకుతే మన గోధుమ పిండి లాగా సాగుతుంది కోలతోని. మనం ఎంత మెత్తగా విసుకుతే అంత సాఫ్ట్గా వస్తుంది రొట్టె. ఇది నేను 2 రకాలు చేస్తా, 2 రకాలు మీకు చూపిస్తా. ఒకటి పిండేసి తాలుస్తా. ఇలా చేస్తే ఈ రొట్టెలు అయితే చాలా మెత్తగా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇంకో రకము, కవర్ మీద కొంచెం ఆయిల్ అంటించి చేస్తే ఇంకా చేయరాని వాళ్ళకు కూడా మంచిగా చేస్తుంది. కోళ్ళతో చేసుకోవడమే. చూసి ఇలా కవర్ మీద ఎంత మంచిగా చేస్తుంది, ఎంత ఈజీగా